మీ జీవితంలో కష్టాలు కొంతకాలమే, ఆ తర్వాత ఏంటో తెలుసా? యేసయ్య ఈరోజు నీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన జీవితాలలో చాలా సందర్భాలలో చాలాసార్లు మనం అనుకున్నటువంటి మాటలు ఇంకా మన జీవితంలో ఈ కష్టాలు అనేవి ఇలానే ఉండిపోతాయా? ఇక ముందుకు వెదలవా? నా జీవితాంతము నేను ఇదే విధంగా నా కష్టాలు పడుతూ, శ్రమలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ నేను ఉండాలా అని చాలాసార్లు చాలా సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వర్షాకాలము ఒక సర్టైన్ టైంలోనే పడుతుంది. దానికంటే ఒక టైం అనేది నిర్దేశించబడినది. అదేవిధంగా ఎండాకాలం కూడా ఒక టైం, ఒక పీరియడ్లోనే వస్తుంది. అదేవిధంగా చలికాలం కూడా ఒక పీరియడ్లోనే వస్తుంది. అదేవిధంగా నీ కష్టాలు కూడా ఒక పీరియడ్ వరకే వస్తాయి తప్ప అవి దాటి నిన్ను రావు. నీవు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డవే అయితే, నిజంగా నువ్వు దేవునిలో ఎదుగుతున్న బిడ్డవే అయితే, నీవు దేవుని కొరకు సిద్ధముగా, దేని కొరకైనా దేవుని కోసం దేన్నైనా వదులుకునే బిడ్డవే అయితే నీవు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ కష్టాలు కలకాలము ఉండవు. నీ కష్టాలకి ముగింపు ఉంది. నీ కష్టాలకు జవాబు వస్తుంది. నీ కన్నీటికి జవాబు ఖచ్చితంగా ఉంది. నీకు ప్రతి దానికి కూడా ప్రతిఫలం దేవుడు ఇస్తారు. కాకపోతే ప్రతి దానికి కూడా కొంచెం సమయం ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీవు కష్టాలు, బాధలు, శ్రమలు రాగానే నా జీవితం ఇంకా ఇంతే, నా కష్టాలు తొలగిపోవు, నా కష్టాలు ఇంకా ముగిసిపోవు అని ఆలోచన నీవు కలిగి ఉన్నట్టయితే అలానే ఉండిపోతుంది. లేదు నా కష్టాలు తీరిపోతే, నా కష్టాలు ఇంకా నా జీవితంలో ఉండవు, ఇది ఒక సర్టైన్ టైం వరకే ఉంటాయి నా జీవితంలో అనుకుంటూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ, దేవా నా యొక్క స్థితిగతులను నీవు మార్చినందుకు నీకు వందనాలు, నా పరిస్థితులను నీవు మార్చినందుకు నీకు వందనాలు అని నీవు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏ శ్రమలు అయితే వచ్చినాయో ఆ శ్రమలను దేవుడు తీసివేస్తారు. శ్రమలు వచ్చేది మన జీవితంలో మన మంచి కోసమే. ఆ శ్రమల ద్వారా మనం ఒక లెసన్ నేర్చుకోవాలని, ఆ యొక్క శ్రమల ద్వారా మనం ఒక అనుభవంలోకి వెళ్ళాలని, ఆ అనుభవము ఇతరులకు ఒక లెసన్ అవ్వాలని, ఆ అనుభవం ఇతరులకు మనము నేర్పించే విధంగా ఉండాలి. మన జీవితాల ద్వారా వాళ్ళు ఆదర్శంగా నిలబడాలి అని. కాబట్టి ఈరోజు నుంచి నీ జీవితంలో వస్తున్న కష్టాలను చూసి బెదిరిపోకు, వస్తున్నటువంటి బాధను చూసి అదిరిపోకు. కష్టాలు నీ మంచిగా అనుకుని ముందుకెళ్ళు. నీ కన్నీరు దేవుడు చూస్తున్నారు. మనుషులు ఎంతవరకు కూడా మంచివారు కాదు. మంచివారిని చెడ్డవారిని బహు మంచివారు అని చెప్పేసి చూసేది ఎవరు అంటే మానవులు మాత్రమే. ఆ స్వభావం వారికి మాత్రమే అంటుతుంది. కాబట్టి బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉన్నారు. దేవుడు మీ పక్షాన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఈ యొక్క మాటలు మీ హృదయలో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.